రేపు మాధురి గారికి మీకు పుట్టబోయే బిడ్డకు జగన్ పేరు పెడతారన్నారు మీరు. ఏం మరేం పేర్లు లేవేంటి? నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఎవడండి ఆ సొల్లుగేడ మాటలు చెప్పింది? ఎవడో మీమ్స్లోను పనికి మళ్ళీ యాదవ్ మీమ్స్ నా కొడుకులు ఎవడెవడో అలా చేస్తారు. మాకు 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లలే మాకు చాలు, చూసుకుంటున్నాం. ఇంకా భగవంతుడి జీవితాన్ని ఎలా తీసుకెళ్తాడో తెలియదు. తీసుకెళ్లే దానిలో వస్తే మా పేర్లు కరువండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను అభిమానమైన నాయకుడిగా అభిమానిస్తాను, కానీ ఆ పేరు నేను ఎందుకు పెట్టుకుంటాను? నాకు పేర్లు లేవండి. పేర్లు పెట్టుకోవడానికి నేను వెంకటేశ్వర స్వామి నా దైవం. ఒకళ సిల్క్స్ అని పెట్టుకున్నాను నేను. కాంచీపురం ఒకళ సిల్క్స్. వెంకటేశ్వర స్వామి నచ్చిన ఇష్టపడినటువంటి ఎవరు తల్లి పేరు పెట్టుకున్నాను. అలాగే స్వామి పేరు, స్వామినామాలు మా ఇంట్లో శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి 4 అన్నదమ్ములు. అన్ని వెంకటేశ్వర స్వామి పేర్లే మా ఇలవేలుకు. అలా వెళ్తాం. కానీ ఎవడండి సొల్లుగాడి కామెడీ పేరు పెట్టుకుంటారా? మేము పేర్లు లేవేంటి, ఎందుకు పెడతాం? అది శ్రీనివాస్ గారు, పొలిటికల్లో మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటంటే ఏం చెప్తారండి? బలం నా ధైర్యం, బలహీనత నా ధైర్యం, మూడితనం. అంతే. ఓకే. రేపు మాపు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. 2.0 అని చెప్తున్నారు, పాదయాత్ర అని చెప్తున్నారు. ఆ దిశగా వైసీపీ ఉందంటారా? ఏమో నాకు తెలియదు. బయటకు వచ్చేసాను కానీ నాకు తెలియదు. నేను ఇంకా ఆ విషయాల గురించి ఆరా తీయటం, మాట్లాడడం నాకు ఉండదు. నేను తటస్థం, అలా ఉన్నారు. స్ట్రైట్గా పోతాను. ఎవరి గురించి నాకు అనవసరం. అలా వెళ్ళి ప్రజలతో పని చేసుకుంటూ పోతాను. నెక్స్ట్ ఏంటి, ఎట్లా ప్రణాళిక ఎట్లా రూపొందించుకున్నారు, ఏంటి పరిస్థితి, ఎట్లా లైఫ్ ఎట్లా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఒకవైపు వ్యాపారం, ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళటం. ఇక్కడే ఒక 6 బ్రాంచెస్ హైదరాబాద్లో, కాంచీపురం ఒకలా సెల్స్, అలాగే జ్యువెలరీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఏపీ స్టేట్లో కూడా స్టార్ట్ చేస్తాం. ఇలా పెంచుకుంటూ వెళ్తూ ప్రజలతో కూడా ఉంటూ, వారానికి 3-4 రోజులు అక్కడ కూడా ఉంటూ, వాళ్ళతో కూడా కలుసుకుంటూ, మమేకమవుతూ, సమస్యల పట్ల ప్రతిస్పందిస్తూ, ప్రభుత్వానికి ఏమైనా ప్రశ్నించవలసి ఉంటే ప్రజల తరఫున మాట్లాడుతూ, సామాన్యుడిగా పౌరుడిగా ప్రభుత్వానికి అడగవలసింది ఉంటుంది. ఆ పౌరుడిగా నేను అడుగుతాను. అలాంటి వాడికి ముందుకు వెళ్తాను. చూద్దాం. మేము విన్నాం ఏంటంటే, నేను పర్సనల్గా విన్నాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ వ్యాపారం ఏదైతే ఉందో మైన్స్ని బ్లాక్ చేసినట్టు కూడా విన్నాను. ఆపారు. టెక్కల్లో నాది పెద్ద మైన్ అనమాట, గ్రానైట్ మైన్. ఆఫీసర్ ఇబ్బంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది, చాలా ఇబ్బంది. అందుకే చెప్తున్నా కదా, ఉన్న ఆస్తులు రాసేసాను. మొన్న మైన్ ఆగిపోయింది, ఏం చేయాలి? టెక్కల్లో ఒక్కడిని ఏం చేయాలి? అప్పుడు మాదిరి ఇచ్చిన ధైర్యమే, నువ్వే అధైర్యపడకండి, నా ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఈ ఇల్లునే ఉంది, అమ్మేద్దాం వైజాగ్లో, అది రికార్డెడ్గా ఎవిడెన్స్ ఉంది. బంగారం ఉంది, మొత్తం అమ్మేద్దాం, రికార్డెడ్గా ఎవిడెన్స్ ఉంది. బంగారం కొంత తనఖా పెట్టాం, కొంత ఏమో అప్పు చేసాం అని తయారు చేసుకుంటే తెచ్చిపెట్టాం. అంతా ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్తో చేసాం. ఇక్కడేమీ మోసమే లేదు. కానీ శ్రీనివాస్ గారు, బయట ఒక చర్చ ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని వాడుకుని ఉంటుందని చెప్పేసి ఒక చర్చ. నిజమే అంటారు? తప్పండి. మాధురి అంత మంచి మనసున్న మనిషి ఉంటాడండి. ఏదో మేము ఇలా కలిసినంత మాత్రాన ఆమె మీద 4 రాళ్ళు వేసేయటం కాదు. గతి లేకు, గతుండు, కర్మకు, మా దౌర్భాగ్యానికి, మా దురదృష్టానికో అదృష్టానికో మేము కలిసినంత మాత్రాన ఇష్టానుసారంగా మాట్లాడేది. ఆమె మంచి మనసు ఏంటో తెలియదు చాలా మందికి. చెప్తున్నాను కదా, ఆమె చేతుల మీద రోజుకు 100 మందికి భోజనం పెడుతుంది. విమర్శించేవాడు ఎవడైనా ఒక్కరోజు పెట్టి పోషించి, ఒకడికి జీతం ఇచ్చి పెంచి పోషించి వాడి విమర్శిస్తే వాడికి శాల్యూట్ కొడతాను నేను. ఆమెకి ఒకడికి పోలికేంటండి? ఆమె ధైర్యానికి, ఆమె వయసు డిఫరెన్స్ కదండి. 35 సంవత్సరాలు, మీకు 55 సంవత్సరాలు నాకు. అదే కదా విచిత్రం. ఇదో కథ, ఇదో కొత్త కథ. ఒక మనిషిని ఇంతగా అభిమానించే స్త్రీలు ఉంటారా? ఏజ్, ఇరిలేటెడ్ ఏజ్కి సంబంధం లేదు, స్థాయికి సంబంధం లేదు, ఏదీ లేకుండా ఒక వ్యక్తి కోసం ఇంత అభిమానించే మాధురి లాంటి స్త్రీలు ఉంటారా? ఉండి ఇంత ధైర్యవంతులు ఉంటారా? ఇన్ని అవమానాలు ఫేస్ చేస్తారా? ఇన్ని ఘోరమైనటువంటి మాటల్ని ఎదుర్కొంటారా? ఎదుర్కొని గుండె దిటవు చేసుకొని నిలబడి వ్యాపార రంగంలోకి వెళ్ళి విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగి 10 మంది జీవితాలను పోషించగలుగుతారా? శక్తి ఉందా? చిన్న మాట పడితే ఊరేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. షీజ్ ఎ రోల్ మోడల్. ఎవరైతే ఇలాంటి బాధల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడి చనిపోవాలనుకునే మహిళలందరూ కూడా రోల్ మోడల్. అలాంటి వాళ్ళు మా దగ్గర రోజుకి 40-50 మంది వస్తారు, రోజుకి పర్ డే. మాధురి గారు, మీ డేరింగ్ నాకు నచ్చింది, మీ ధైర్యం నాకు నచ్చింది. ఈ పాటికి చాలామంది మా స్టోర్కి వచ్చి ఫస్ట్ టైం శారీ అంటే చిన్నపిల్లలకు కొంటారు.
ఎందుకు కొట్టారంటే మీ ధైర్యం మా బిడ్డకు కావాలి, శ్రీనివాస్ గారు ఆశీస్సులు కావాలంటారు. ఏంటి వాళ్ళు మాలో చూసిన గొప్పతనం ఇవి మాకు అర్థం అవుతుంటుంటాయి. అలాంటి మాటలు బట్టి మాధురి గొప్పతనం అంటే అది చూడండి, అది చూసి మాట్లాడాలి తప్ప నోటుకొచ్చిన మాట్లాడేసి సోషల్ మీడియాలో మనకు ఉంది కదా మొబైల్ అని ఒక కామెంట్ పెట్టేసి ఆమె వల్ల ఆమె ఇన్ని చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ దువ్వాడ శ్రీనివాస్ ఏంటి, దువ్వాడ శ్రీనివాస్తో ఉండేది. దువ్వాడ శ్రీనివాస్కి ఏముంది ఇప్పుడు? ఆస్తి ఉందా, పదవి ఉందా, పార్టీ ఉందా, హోదా ఉందా, ఏముంది? ఎందుకు ఉండాలి? అభిమానం సంపాదించారు కదా సార్, ఎందుకు తెలుగు రాష్ట్రాలు అభిమానం సంపాదించారు. ఆమెకి ఉన్నారు కదా ఫాలోవర్స్, 1,40,60,70 వ్యూవర్షిప్, 1,40,000 వరకు యూట్యూబ్ ఫాలోవర్స్, సెలబ్రిటీ స్టేటస్ అనుకుంది. ఒక ఫోటో పెడితే 2-3 మిలియన్స్కి 1 డేలో వెళ్తుంది. ఆమెకు లేదేంటి, నన్ను ఎందుకు పట్టుకోవాలి? అది ఈ కథలో ఉన్న విచిత్రం ఏంటంటే మీరన్నట్టే 35-36 ఇయర్స్ అమ్మాయికి శ్రీనివాస్ అంటే ఒక 58 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తితో అంత ప్రేమాభిమానాలు పంచుకునే ఆవశ్యకత ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఆ ప్రేమ ఏంటి? ప్రేమకు రంగు, మతం, రుచి, వాసన ఏజ్ ఏమి ఉండవు. నేను అమ్మాయితో ఉండడం, నేను అమ్మాయి గురించి మాట్లాడటం, నేను గౌరవించడం పెద్ద సబ్జెక్ట్ కాదండి. అమ్మాయి నా గురించి ఉండటం సబ్జెక్ట్. చివరిగా టెక్కల ప్రజలకు ఏం చెప్తారు సార్? టెక్కల ప్రజలకు ఒకటే నేను చెప్తున్నా, ఇప్పుడు ఇన్ని సబ్జెక్టులు మాట్లాడుకునే విధంగా వీటన్నిటి మీద కూడా టెక్కలి నియోజకవర్గ ప్రజలే నాకు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా దువ్వాడ శ్రీనివాస్ అనేటటువంటి ఒక గుర్తింపు ఇచ్చింది నా టెక్కలి నియోజకవర్గ ప్రజలు. ఆ టెక్కలి నియోజకవర్గ ప్రజల వారి యొక్క పాదాలకు నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు వారందరికీ కూడా నేను శిరస్సు వంచి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. నా జీవితం ఉన్నంత వరకు, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నా టెక్కల ప్రజలకు సేవ చేస్తూనే వాళ్ళ మధ్యనే మరణించాలన్నది నా కోరిక. తప్పకుండా నా టెక్కల ప్రజలు శాశ్వతంగా నా గుండెల్లో ఉంటారు. వాళ్ళ కోసం, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం నేను ఎంతైనా చేస్తాను. టెక్కలితో పాటు ఇంత ఎలివేషన్ ఇచ్చినటువంటి ఆ ప్రజల ద్వారా నాకు వచ్చినటువంటి ఇంత ఎలివేషన్ ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు నా దగ్గరికి కష్టం అని వచ్చినా, బాధ అని వచ్చినా, ఒక చదువు కోసం, ఒక అనారోగ్య పరిస్థితులు ఎవరు వచ్చినా వాళ్ళకి దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.